హలో రమేష్ మాట్లాడండి. రమేష్ మాట్లాడండి, గద్దర్ గారు వింటున్నారు. హలో గద్దర్ అన్న, లాల్ సలాం అమ్మో లాల్ సలాం దండం పెడతా. మంచిగా ఉన్నారా అన్న? ఇగో నడిపిస్తున్నానే అన్న. మీరు రాజకీయాల్లోకి రాకుండా ఉద్యమాల ద్వారా మీరు తెలంగాణ తీసుకురావాలి సార్. అన్న కేసీఆర్ రాజకీయ నాయకులు ఎవరిని నమ్మకూడదు అన్న. మంచిదే అన్న, మీతోటే తెలంగాణ వస్తుంది. నాతోటి కదా, మనం అందరం కలిసి ఉద్యమాలు తీసుకొచ్చి మేమందరం ఉంటాం అన్న. దండమే వందనాలు. అయితే దుబాయ్ నుంచి మాట్లాడుతున్న కాలర్లు కూడా తెలంగాణ మీ ద్వారా వస్తుందని ఒకటి నమ్ముతున్నారు, కేసీఆర్ ద్వారా రాదని ఒకటి నమ్ముతున్నారు, ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తుంది అంటున్నారు. సో ఈ ఉద్యమం అందరూ చెప్తున్నారు ఉద్యమాల ద్వారా తెలంగాణ అంటారు, కానీ ఈ ఉద్యమానికి ఎవరు లీడ్ చేయాలనేది ఎవరు చెప్పరు. ఈ ఉద్యమంలో కలిసి వచ్చే శక్తులు ఎవరు చెప్పరు. దీనికి ఎవరు అసలు సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు ఎవరు? కృష్ణ, ఇప్పుడు దుబాయ్ లో ఎందుకు పోయిండు? దుబాయ్కి దుబాయ్ పోతుంది బిడ్డ అని పాడినాం మేము. ఉత్తరము రాసిన ఆ దుబాయ్ బిడ్డ అని పాడినాం మేము. కానీ దుబాయ్కి పోయేటటువంటి తెలంగాణలో నువ్వు నార్త్ తెలంగాణలో నిజామాబాద్ ఏమంటారా, నిజామాబాద్ తమ్ముడు, నిజామాబాద్, నీకు కరీంనగర్, తర్వాత నీకు ఆదిలాబాద్, ఖమ్మము, ఈ మొత్తం దుబాయ్కి పోయారు. మళ్ళీ మహబూబ్నగర్ నుంచేమో మనకంతా వలసపోయారు. దుబాయ్ పోయి బతిక వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ వచ్చేసేస్తే మాకేదైనా ఉద్యోగాలు వస్తాయి, అది వస్తాయని అన్నారు. కానీ దుబాయ్లో చచ్చిపోయినోడిని తీసుకొచ్చి రావడానికే ఉద్యమం చేయలేమేమో, చచ్చిపోయినోడిని శవాన్ని తీసుకురావడానికే. కాబట్టి వాళ్ళు ఉద్యమాలు అంటానంటే వీళ్ళేదో పెద్ద ఏదో సాయుధ పోరాటమో తుపాకులు గిపాకులు అట్లా అనుకుంటారు. అది కాదు, ఒక డెమోక్రటిక్ ఉద్యమం చేయాలని. మేము ఉద్యమాలు చేయాలి, ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుందని ఉద్యమాలు నిర్మాణం చేయాలి. అందు గురించి ఇప్పుడు నేనేమన్నా ఆ ఉద్యమాలను కూడా మేమే లీడ్ చేస్తామంటున్నా. పాటలు పాడి దుంకి డాన్స్ చేసి రావడం కాదు. ఆ ఉద్యమాలు కూడా ఒక ఉద్యమ నిర్మాణం చేసి ఉద్యమ కమిటీలు పెట్టి అవసరమైతే అన్ని కమిటీలు కలిసి ఒక పార్టీ ఏర్పడి అలాంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నా. చేస్తే అట్లనే చేయాలి. ఇక ఈ ఉట్టి పాటలు పాడి డాన్సులు చేసి వస్తే రాదు. అయితే నాంపల్లి నుంచి గిరి మీతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. గిరి గారు మాట్లాడండి. నమస్కారం సార్. అన్న దండమే. నేను ఇక్కడ నాంపల్లిలో ఉంటానండి, హైదరాబాద్. అదే నాంపల్లి స్టేషన్ కాడ రాజు సార్. నేను మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను. ఇవాళ మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇట్లా ఉద్యమాలు చేసి మనం పార్టీ పెడదామని. కానీ ఇక్కడ ఒకటి డౌట్ ఏంటంటే, నేను ఒక డౌటర్ లాగా అడుగుతున్నాను మీకు. ఇప్పుడు దేవేందర్ గారు తెలుగుదేశం నుండి వచ్చి కొత్త పార్టీ పెట్టాడు తెలంగాణ. ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చి తెలుగుదేశం నుండి కొత్త పార్టీ పెట్టాడు. ఇప్పుడు మనం ఉద్యమం చేసి పార్టీ పెడదాం అంటున్నాం. అయితే మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో పిల్లలకు వాళ్ళని తీసుకొని, కొత్తగా ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళని తీసుకొని ఉద్యమం చేస్తే మనము ముందుకు పోతామా? లేదంటే మళ్ళీ ఇదే రాజకీయ నాయకులు వచ్చి ఉద్యమంలో మేము ఉంటామని చెప్పి ఎలక్షన్ టైం లోపల ఒక రోజు ముందు 2 రోజుల ముందు వచ్చి మేమున్నాము మాకు ఇవ్వండి అని వాళ్ళు పోరాడుకుంటా వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. కష్టపడ్డ వాళ్ళందరూ ఎవరు ముందుకు రారు. అంతే అయింది కదన్న. ఇప్పుడు మేము పాటలు పాడి చేసి మొత్తం 5 ఏళ్ళు 5 బుల్లెట్స్లు తుపాకులు తీసుకున్న వాళ్ళు అంతనేమో మా మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తేనేమో పారిపోయినాము. ఏం చేయడం, మేమేమో అసలు జైలు పోయిన పరిస్థితి వచ్చింది. ఉట్టుంటలు పోయి ఇప్పుడు పార్లమెంట్కి పోయారు. అందుగురించే నేనేమంటున్నంటే, ఈ పాత వాళ్ళు ఎవరెవరైతే చేసినరో వాళ్ళందరినీ ప్రజలు రిజెక్ట్ చేసినరు. వాళ్ళకు ఒకటే పరీక్ష, తిరిగి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల ఉద్యమాల దగ్గర పనిచేసి ఎవరైతే ఓట్లు తీసుకుని రావడం ఉద్యమాలలో చేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మేమైతే మొత్తం ఫ్రెష్ తెల్ల కాగితాలతోటే, నిజంగా ఉద్యమాలు కావాలనుకుంటున్నటువంటి తెల్ల కాగితాలతోటే ఉద్యమాలలోకి పోవాలనేది నా ఉద్దేశం. ఇంకో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడడానికి. లక్ష్మి లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు మాట్లాడండి. హలో లక్ష్మి గారు. లక్ష్మి గారు ఓకే. అయితే ఇందాక నుంచి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మళ్ళీ మీరు రాజకీయ నాయకులు నమ్మొద్దు అని చెప్తున్నారు. మీరు చేసే ఉద్యమంలో కూడా ఎవరిని కలుపుకుపోతారనే విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. సో మీరు ఒంటరిగా వెళ్లి మిగతా తెలంగాణ శక్తుల్ని కలిసి రమ్మని అడుగుతున్నారా, లేదు మీరు భౌతికంగా ఒక రిజిస్టర్డ్ పార్టీ పెట్టి ముందుకు పోతారు? ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీ పెట్టడం అది పెట్టడం అని కాదు, ముందు ఒక స్పెసిఫిక్ ఉద్యమాల్లోకి వెళ్ళడం. ఉదాహరణకి నీకు మొత్తం హిస్టరీలో కూడా తీసుకుంటే, నీకు సపోజ్ ఛత్తీస్గఢ్లో శంకర్ గోవాని యోగి లాంటి వాడు బొగ్గు గన్లు తిరిగిపోయాడు. ఓ మేఘా పట్కర్ లాంటి వాళ్ళు, ఒక నర్మదా బచావ్ ఒక మూమెంట్, అంటే జనరల్ ఉద్యమాలు చెప్తున్నా. అట్లా ఒక ప్రాంతానికి వెళ్ళి, ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం కడితే అన్ని మునిగిపోతాయి, అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి జీవించాలి.
జీవించి ఆ అక్కడి నుండి గ్రాస్ నుండి ఉద్యమం మనం ప్రారంభిస్తే ఆ ఇన్స్పిరేషన్ తోటి మొత్తం తెలంగాణ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు మొదలైతాయి. ఇప్పుడు అక్కడ పోయి జీవించాలి, ఆ ఉద్యమాలలో భాగం కావాలి, ఆ ప్రజలతో జీవించాలనేది నా ఉద్దేశం. మనం జీవించకుండా ఆ ఉద్యమాలలో పాటు కాకుండా మనము ప్రజల యొక్క విశ్వసనీయత చూరగొనలేమనేది నా ఉద్దేశం. అయితే టికెట్ రాని వ్యక్తులు కొందరు, అసంతృప్తి వ్యక్తుల పోకడ నచ్చని కొందరు, వీరందరూ కలిసి తెలంగాణని విమోచనను కల్పించే దిశగా సాగుదామని అంటున్నారు. వీరికి మీ వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? మీరు చెప్పారు, టికెట్ రాని వాళ్ళు కొందరు, నిరుత్సాహపడిన వాళ్ళు కొందరు, కోపం ఉన్నోళ్ళు కొందరు, వాళ్ళతో విమోచన సంస్థ ఏర్పడేది వాళ్ళ విమోచన అవుతుంది కానీ తెలంగాణ విమోచన కాదు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళమనండి, ప్రజలతో గో టు విలేజ్. ఎస్, ఫర్ ఎవ్రీ వన్ గో టు విలేజ్. గ్రామాలకు తరలి, నువ్వు కూడా పోయినావు కదా చిన్నప్పుడు, ఆ గ్రామాలకు తరలండి క్యాంప్, గో టు విలేజ్. ముందు గ్రామాలకు పోదాం, గ్రామాలకు పోయి తలంచుదాం. అయితే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, నెక్స్ట్ ఉద్యమ పార్టీ కింద దించాలని. ఈ దిశగా మీరు కొత్తగా కట్టుకున్న పాట ఏమైనా ఉందా ఈ రోజు తీసుకున్నా? ఇప్పుడు నేను నా ఆత్మవిమర్శలో ఉద్యమాలు మనం చేయలేకపోయినాము, ఉద్యమ కమిటీలు నిర్మాణం చేయలేకపోయినాము, ఆ ఉద్యమాల దగ్గరికి నేను ఉద్యమాల పాటై మనం వెళ్దామనే ఉద్దేశంలోనే చెప్పాను. ఇట్ నెవర్ మీన్స్ దట్ నేను ఏదో రేపు తెల్లారంగా ఒక ఉద్యమ పార్టీ పెట్టి నేను ఒక పార్టీ పెట్టిండి, ఏమయ్యా నువ్వు పార్టీ పెట్టినమాట, నీ పార్టీ ఉద్యమం చేయలేదు ఏం లేదని మళ్ళా మొదలవుతుంది మన మీడియాలనే. నా యొక్క ఉద్దేశం అది. నేను పెట్టవచ్చు, నేను పెట్టకపోవచ్చు. ఉద్యమాలు చేసేటోళ్ళందరూ ఒక నిర్మాణంలోకి రావాలి, ఉద్యమ కమిటీలు ఏర్పడాలి, ఉద్యమ స్ట్రగుల్స్ చేయాలి, దాంట్లో నుండి ఉద్యమ పార్టీ పుట్టాలి. అది ఓట్ల కోసం పుట్టొద్దనేది. నువ్వు ఓట్ల కోసం పుట్టిన వెంటనే మళ్ళీ అయిపోయింది. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు, అయిపోయింది. థ్యాంక్ యూ గద్దర్ గారు, స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడేందుకు, ప్రజలతో మాట్లాడేందుకు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని నిపుణుల నిజాల కోసం చూస్తూనే ఉండండి G24 గంటలు.